ఆ వాక్యాలు ఆధారం చేసుకుని నేను ముందుకు సాగగలిగాను. సో ఇవన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలో నాకేమీ తెలీదు. ఎవ్వరికి ఈ విషయం చెప్పలేదు. అసలు ట్రైన్లో అయితే వెళ్ళకండి, ఇట్స్ టూ డేంజరస్ అండ్ నాట్ సేఫ్టీ. దేవుడు ప్రతి స్టెప్లో నాతో మాట్లాడుతూ ఆయన నన్ను ధైర్యపరుస్తూ. హలో అందరికీ, వెల్కమ్ టు మై జర్నీ టు అమెరికా ఎపిసోడ్ 3. లాస్ట్ వీడియోలో కవర్ చేయని కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో చూస్తూ ఉండండి. మొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. మొదలు పెట్టేదమ్మా. ముందేం జరిగిందో నేను చెప్తూ ఉండగా మీకు పైన కొన్ని వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఈ వీడియోలో నేను యాడ్ చేశాను. ఎందుకంటే నేను ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా ఏ విధంగా బలపడి ధైర్యపరచబడి నడిపించబడ్డానో మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ వాక్యాలు ఆధారం చేసుకుని నేను ముందుకు సాగగలిగాను. అన్నిటినీ సేవ్ చేసుకోలేదు, కానీ ఏవైతే నేను సేవ్ చేశానో అవన్నీ ఇందులో యాడ్ చేశాను. సో అవి కూడా వీలైతే చదువుతూ నా మాటలు వినండి. డాక్యుమెంట్స్ సైన్ చేసిన తర్వాత వీసా పేపర్స్ ఇంకా కన్ఫర్మేషన్ లెటర్ అంటే ఆఫర్ లెటర్ నాకు పంపించారు. దీని తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్లో మన పేరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలో నాకేమీ తెలీదు. కానీ వీటన్నిటికీ అక్క ముందుండి తనే లీడ్ చేసుకుని అన్నిటినీ చేసి నన్ను గైడ్ చేశారు. ఈ స్టేట్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేటర్ ఐడెంటిఫికేషన్ అకౌంట్ నంబర్కి మనం రిక్వెస్ట్ పెట్టాలి. ఆ నంబర్ కూడా నాకు వచ్చింది. ఈ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన ట్రాన్స్క్రిప్ట్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైతే మనం వాళ్ళకి పంపిస్తామో వాటిని వెరిఫై చేసి దాన్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ని బట్టి మన శాలరీ అనేది ఫిక్స్ చేస్తారు. ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే నేను మాత్రం ఎవ్వరికి ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే వీసా ఇంటర్వ్యూలో పాస్ అవుతే కానీ అది కన్ఫర్మేషన్ అవ్వదన్నమాట. ఎంత జాబ్ వచ్చినా కానీ మనం అందులో పాస్ అవ్వాలి. ఆ పాస్ అయిన దాన్ని బట్టి మనం అమెరికా వెళ్ళాలా లేదా అనేది అక్కడ డిసైడ్ అవుతుంది. కాబట్టి నేను ఎవ్వరికి చెప్పలేదు. మేము ఫ్యామిలీగా ప్రేయర్ చేసుకుంటున్నాం ప్రతిరోజు, ముందుకు అన్నీ చక్కగా జరగాలని చెప్పి. నెక్స్ట్ స్టెప్ వీసా ఇంటర్వ్యూకి అప్లికేషన్ పెట్టాలి. సో ఈ వీసా అప్లికేషన్ పెట్టాలంటే మనం ఆ యొక్క వర్క్ని ఏజెంట్కి ఇస్తాం. ఏజెంట్ మన దగ్గర కొన్ని డేటా కలెక్ట్ చేసి తను అప్లై చేస్తారు. సో ఇది అప్లై చేసేటప్పుడు DS 160 అని ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేస్తారు. సో దానికి అవసరమైన డేటా అన్నిటిని మన దగ్గర కలెక్ట్ చేసి దాన్ని ఫిల్ చేసి మరలా మన దగ్గర వెరిఫికేషన్ చేయించి అప్పుడు దాన్ని అప్లోడ్ చేస్తారు US ఎంబసీలో. దాని తర్వాత మనం ఒక ఫీజు కట్టాల్సి ఉంటుంది. $185 అంటే 15,000 చేంజ్ ఉంటుంది. ఆ ఫీజు కట్టిన తర్వాత అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కొన్ని డేట్స్ ఉంటాయి. అది ముంబైలో ఉండొచ్చు, హైదరాబాదు, చెన్నై లేకపోతే న్యూఢిల్లీలో ఉండొచ్చు. సో ఈ విధంగా డేట్స్ కోసం వాళ్ళు చూస్తున్నప్పుడు నేనేమో January 5th జాయిన్ అవ్వాలి ఇక్కడ అమెరికాలో. కానీ అప్పటికే నవంబర్ వచ్చేసింది, డేట్స్ ఎక్కడ సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఇంకా హైదరాబాద్లో అయితే డేట్స్ లేవు కాబట్టి మీరు ముంబై వెళ్ళాల్సి ఉంటుంది. ముంబైకి వెళ్ళడానికి రెడీగా ఉంటే మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తామని చెప్పారు. మనమేమో తొందరగా జాయిన్ అవ్వాలి, ఈ డిలే అవుతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఓకే అని చెప్పి ముంబైకి December 11th and 12th 2 డేట్స్లో బుక్ చేశారు. సో 2 days ఎందుకనంటే 1 day ఏమో ఫింగర్ ప్రింట్స్, నెక్స్ట్ డే ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది ఫిక్స్ చేసిన తర్వాత నేను నా భర్త ముంబైకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం. కానీ ముంబైకి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. ట్రైన్లో వెళ్తాం కానీ నా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళాలి ఇంటర్వ్యూ అంటే. ట్రైన్లో వెళ్తే సేఫ్టీయా కాదా అనేది ఒక పెద్ద ప్రశ్న. సో అక్క మీరు
అసలు ట్రైన్లో అయితే వెళ్ళకండి, ఇట్స్ టూ డేంజరస్ అండ్ నాట్ సేఫ్టీ, కాబట్టి మీరు ఫ్లైట్లో వెళ్తే చాలా సేఫ్గా ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఓకే, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఫ్లై ఇన్ ఫ్లైట్ అని చెప్పి మేము ఫ్లైట్ బుక్ చేసుకుని నేను నా భర్త ముంబైకి 10th డిసెంబర్ 10th బయలుదేరి వెళ్ళాం. అక్కడ మొదలైంది నా టెన్షన్. నాకు ఈ జర్నీలో కూడా దేవుడు ప్రతి స్టెప్లో నాతో మాట్లాడుతూ ఆయన నన్ను ధైర్యపరుస్తూ నడిపిస్తూ వచ్చారు. లేకపోతే బహుశా ఎంత దేవుని మీద విశ్వాసం ఉన్న హ్యూమన్ బీయింగ్స్గా మనం అప్పుడప్పుడు అధైర్యపడుతూ ఉంటాం, కానీ దేవుని వాక్యం నన్ను బలపరుస్తూ నన్ను అంతదాకా తీసుకొచ్చింది. దాని తర్వాత మా జర్నీ ఎలా జరిగింది, మేము వెళ్ళిన తర్వాత ఒక వీసా ఇంటర్వ్యూలో ఏం జరిగింది, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండి నా జర్నీ. జస్ట్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.